హాయ్, నేను మీ ముకుం. టుడే మనము రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్లో భాగంగా నేచర్ ఆఫ్ ఇమేజెస్ గురించి నేర్చుకుంటాం. వాటి మీద క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయి, వాటిని మనము ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే విషయాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఫిజిక్స్ పాలిటెక్నిక్ సిరీస్లో భాగంగా 7వ పార్ట్. ఓకేనా? రైట్. ఫస్ట్ ఇక్కడ మనము టైప్స్ ఆఫ్ ఇమేజెస్ మీద క్వశ్చన్ ఎలా వచ్చిందో ఒకసారి చూసినట్లయితే, సో మనము కర్వ్డ్ మిర్రర్లో కూడా, మనం స్పెరికల్ మిర్రర్లో కూడా ఈ ఇమేజెస్ గురించి వచ్చింది. సో ఇక్కడ కూడా చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్ అండ్ పిక్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ అన్నాడు. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనకు ద వర్చువల్ ఇమేజ్ కెన్ బి క్యాప్చర్డ్ ఆన్ ఏ స్క్రీన్ అన్నాడు. అంటే వర్చువల్ ఇమేజ్ని స్క్రీన్ మీద క్యాప్చర్ చేయొచ్చు అన్నారు, కానీ వర్చువల్ ఇమేజ్ అనేది స్క్రీన్ మీద క్యాప్చర్ చేయలేము. స్క్రీన్ మీద క్యాప్చర్ చేయలేనటువంటి ఇమేజ్ని వర్చువల్ ఇమేజ్ అంటారు. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటూ ఆబ్జెక్ట్ యొక్క రేసు ఆఫ్టర్ రిఫ్రాక్షన్ తర్వాత ఎక్కడైతే మీట్ అవుతాయో ఆ మీట్ అయ్యే దగ్గర మనం ఏదైనా స్క్రీన్ పెడితే ఆ స్క్రీన్ మీద ఇమేజ్ అపియర్ అవుతాయి, అంటే క్యాచ్ చేయగలిగితే దాన్ని రియల్ ఇమేజ్ అంటారు. అలా స్క్రీన్ మీద క్యాప్చర్ చేయలేనటువంటి ఇమేజ్ని ఏమంటారు? వర్చువల్ ఇమేజ్ అంటారు. కాబట్టి వర్చువల్ ఇమేజ్ అనేది క్యాప్చర్ చేయలేము, కానీ ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు అన్నారు. కాబట్టి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్, ద రియల్ ఇమేజ్ కెన్ బి క్యాప్చర్డ్ అనే స్క్రీన్. రియల్ ఇమేజ్ని స్క్రీన్ మీద క్యాప్చర్ చేస్తాం కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్టే. కాబట్టి మనం ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ఓన్లీ ఏ ఇస్ ట్రూ అన్నాడు. ఏ రాంగ్ కాబట్టి అది కాదు. ఏ ఓన్లీ బి ఇస్ ట్రూ, ఓన్లీ బి మాత్రమే ట్రూ కాబట్టి ఆన్సర్ సెకండ్ మాత్రం అవుతుంది. ఓకేనా? రైట్. తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం. ఈ కాన్వెక్స్ లెన్స్లో ప్రిన్సిపల్ యాక్సెస్కు ఈ విధంగా ప్యారలల్గా వచ్చిన రేసు ఆఫ్టర్ రిఫ్రాక్షన్ తర్వాత ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఆ పాయింట్ ఏమంటారు అంటే ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్ అంటాము. అదేవిధంగా దానికి రివర్స్గా ఫోకస్ నుంచి వచ్చిన రేసు కాన్వెక్స్ లెన్స్ మీద పడ్డ తర్వాత ప్యారలల్గా వెళ్తాయి. ప్యారలల్గా వచ్చిన రేసు ఫోకస్ దగ్గర మీట్ అయితే ఫోకస్ నుంచి వచ్చిన రేసు ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ప్యారలల్గా వెళ్ళిపోతాయి. ఓకేనా? రైట్. అంటే మనము ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో పెట్టినప్పుడు రేస్ అన్ని ప్యారలల్గా వస్తాయి. ఆ ప్యారలల్గా వచ్చిన రేసు ఆఫ్టర్ రిఫ్రాక్షన్ తర్వాత ఎక్కడ మీట్ అవుతున్నాయి? ఫోకస్ దగ్గర. అంటే ఇమేజ్ అనేది ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఇమేజ్ ఫోకస్ దగ్గర ఏర్పడుతుంది, పాయింట్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది. అది స్క్రీన్ మీద క్యాప్చర్ చేయగలుగుతాం కాబట్టి రియల్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇఫ్ ద రిఫ్రాక్టెడ్ రేస్ ఫ్రమ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఆర్ ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ దెన్ ఇమేజ్ డిస్టెన్స్ ఈస్. అంటే కాన్వెక్స్ లెన్స్లో రిఫ్రాక్ట్ అయిన రేసెస్ ప్రిన్సిపల్ యాక్సెస్కు ప్యారలల్గా వెళ్ళినప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ తర్వాత ప్యారలల్గా వెళ్తున్నాయి, అంటే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫోకస్ నుంచి వస్తున్నాయి. ఫోకస్ నుంచి వచ్చిన రేసు ఆఫ్టర్ రిఫ్రాక్షన్ తర్వాత ప్యారలల్గా వెళ్తాయి. ప్యారలల్గా వెళ్తే ఆ రేస్ అనేది మీట్ అవ్వడం జరగదు. ఎప్పుడైతే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ తర్వాత రేస్ ఇలా మీట్ అవుతాయో ఆ మీట్ అయిన దగ్గర ఇమేజ్ ఏర్పడుతుంది. సో కాబట్టి ఇక్కడ ఇవి ప్యారలల్గా వెళ్తున్నాయి కాబట్టి మనము ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఏర్పడుతుందని మనం చెప్తాం. కాబట్టి ఇమేజ్ ఎక్కడ? ఇన్ఫినిటీ డిస్టెన్స్. సో మనము ఈ కాన్వెక్స్ లెన్స్లో మనము ఆబ్జెక్ట్ని మనం మినిమంగా 6 ప్లేసెస్లో ఉంచుతాం. ఒకటి ఇన్ఫినిటీ డిస్టెన్స్, రెండోది బిహైండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఆన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్, ఆన్ ఫోకస్ అండ్ బిట్వీన్ ఫోకస్ అండ్ ఆప్టిక్ సెంటర్. ఓకేనా? సో మనం ఈ ప్లేస్లలో ఆబ్జెక్ట్ని పెట్టినప్పుడు ఇమేజ్ ఎలా ఉంటుంది, దాని నేచర్ ఎలా ఉంటుంది, ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అనే దాని మీద మన క్వశ్చన్లు అడుగుతుంటాడు. ఇక్కడ ఇమేజ్ నేచర్ ఏముంటుందంటే రియలా, అది వర్చువలా, తర్వాత డిమినిష్డా, ఎన్లార్జ్డ్, అంటే ఆబ్జెక్ట్ కంటే చిన్నగా ఉందా లేకుంటే పెద్దగా ఉందా, ఇరెక్ట్ ఆర్ ఇన్వర్ట్, అంటే నిటారుగా ఉందా, ప్రిన్సిపల్ యాక్సిస్ అప్వర్డ్ ఉందా డౌన్వర్డ్ ఉందా. అప్వర్డ్ ఉంటే ఇరెక్ట్ అంటాము, ఇన్వర్ట్ ఉంటే అంటే కింది వైపు ఉంటే ఇన్వర్ట్ అంటాం. తర్వాత అది ఎక్కడ ఏర్పడ్డది, ప్లేస్ కూడా ఎక్కడ ఏర్పడ్డది అనేది మనము క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇక్కడ మనము ఆబ్జెక్ట్ మన ఇటువైపు అన్న ఆబ్జెక్ట్లు ఇచ్చాం, ఇటువైపు మనం ఇమేజెస్ ఇచ్చాం. ఇంకో ఫస్ట్ ఆబ్జెక్ట్ బిహైండ్ సిలో ఉంది,
దాని యొక్క ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది, ఎఫ్కు అండ్ సికి అంటే ఫోకస్కి అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఏర్పడుతుంది, ఇన్వర్ట్కి ఏర్పడుతుంది. ఆబ్జెక్ట్తో కంపేర్ చేసినప్పుడు స్మాల్గా అంటే డిమినిష్డ్ ఏర్పడుతుంది. ఇది ఇటువైపు అన్ని కూడా రియల్ ఇమేజ్, ఇవన్నీ స్క్రీన్ మీద క్యాప్చర్ చేయగలుగుతాం కాబట్టి ఇది రియల్ ఇమేజ్ కూడా అవుతుంది. ఆబ్జెక్ట్ ఆన్ సి మీద పెట్టినప్పుడు ఇమేజ్ కూడా సి మీదనే ఏర్పడుతుంది, సేమ్ సైజ్ ఏర్పడుతుంది, ఇన్వర్ట్ అండ్ రియల్ ఇమేజ్. ఆబ్జెక్ట్ని బిట్వీన్ సి అండ్ ఎఫ్ మధ్యలో పెట్టినప్పుడు ఇమేజ్ అనేది థర్డ్ ఉంది కదా, దీని ఇమేజ్ ఇక్కడ ఉంది, బిహైండ్ సిలో ఏర్పడుతుంది, ఎన్లార్జ్డ్ ఇన్వర్ట్ రియల్ ఇమేజ్. ఆన్ ఎఫ్ మీద ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది, ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఏర్పడుతుంది. సో దట్ ఈజ్ ఆల్సో రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్. ఆబ్జెక్ట్ని ఎఫ్కు అంటే ఫోకస్కు మరియు ఆప్టిక్ సెంటర్ మధ్యలో ఉంచినప్పుడు దీని యొక్క ఇమేజ్ ఎక్కడ ఉంది, ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడే ఉంది చూడండి, అంటే ఇటువైపు ఏర్పడుతుంది. అంటే ఇది ఎక్కడ కనబడుతుంది, ఓన్లీ లెన్స్లో కనబడుతుంది. ఈ లెన్స్లో కనబడుతుంది, ఇది ఇరెక్ట్గా ఉంది, ఇరెక్ట్గా ఉంటూ ఇది స్క్రీన్ మీద క్యాప్చర్ చేయలేము, ఓన్లీ లెన్స్లో మాత్రమే అపియర్ అవుతుంది కాబట్టి ఇది వర్చువల్ ఇమేజ్. ఇది ఎన్లార్జ్డ్ ఉంటుంది, ఇరెక్ట్గా ఉంటుంది, సో వర్చువల్ ఇమేజ్. ఇది ఎట్ సైడ్ ఏర్పడుతుంది, బిఫోర్ లెన్స్ ఏర్పడుతుంది, అంటే లెన్స్లో మాత్రమే ఏర్పడుతుంది. సో మనం ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే the size of the image formed by a convex lens is same as that of the object when the object is placed. ఆబ్జెక్ట్ ని ఎక్కడ ఉంచినప్పుడు ఇమేజ్ సేమ్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది అని అడిగాడు. ఆబ్జెక్ట్ ని ఎక్కడ ఉంచినప్పుడు ఆన్ సి మీద ఉన్నప్పుడు ఇమేజ్ కూడా ఆన్ సి మీద ఏర్పడుతుంది, సేమ్ సైజ్ ఏర్పడుతుంది. కాబట్టి సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఎట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ ఇలా మనకి ఇమేజ్ ఇట్లా ఫిగర్ ఇచ్చి కూడా మనకు క్వశ్చన్ అడుగుతుంటాడు. ఒకసారి చూడండి, an object is placed between the center of curvature and focus. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంచుండు, between center of curvature and focus on the principal axis of a concave lens as shown in the figure below. The image is formed. ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది, ఆబ్జెక్ట్ ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ కు ఫోకస్ మధ్యలో ఉంచినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది, మనం ఎక్కడ ఏర్పడుతుంది అండి, థర్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కు ఫోకస్ మధ్యలో ఏమున్నది, థర్డ్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, బిహైండ్ సిలో ఏర్పడుతుంది. కాబట్టి బిహైండ్ C1 కదా, రైట్, బిహైండ్ C1 అంటే ఆబ్జెక్ట్ ఇటువైపు ఉన్నప్పుడు ఇది C2 అవుతుంది, ఆబ్జెక్ట్ అవతల ఇమేజ్ ఏర్పడేది C1 ఉంటుంది. కాబట్టి ఆన్సర్ C1. ఈ విధంగా మన క్వశ్చన్లు అడుగుతుంటాం. మనం ఇక్కడ చూసినట్లయితే ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఇమేజ్ ఇక్కడ ఫోకస్ దగ్గర ఏర్పడ్డది. అదేవిధంగా ఆబ్జెక్టు లెన్స్కు దగ్గరగా వస్తుంటే ఇమేజ్ దూరంగా జరుగుతుంది చూడండి. బిహైండ్ సిలో ఉన్నప్పుడు బిట్వీన్ ఎఫ్ అండ్ సి, ఆన్ సి మీద ఉన్నప్పుడు ఆన్ సి, బిట్వీన్ సి అండ్ ఎఫ్ అయినప్పుడు బిహైండ్ సి, అదేవిధంగా ఆన్ ఎఫ్ అయినప్పుడు ఇన్ఫినిటీ డిస్టెన్స్ అంటే ఆబ్జెక్ట్ దగ్గరికి లెన్స్కు దగ్గరగా వస్తుంటే ఇమేజ్ దూరంగా వెళ్తుంటుంది, సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. ఆబ్జెక్ట్ వెరీ నియరెస్ట్ అంటే ఫోకస్కు మరి ఆప్టిక్ సెంటర్గా వచ్చినప్పుడు మాత్రము లెన్స్లో ఏర్పడుతుంది, మళ్ళీ ఆ లెన్స్కు బిఫోర్ ఏర్పడుతుంది కాబట్టి అది వర్చువల్ ఇమేజ్. లెన్స్కు బిఫోర్ ఏర్పడితే వర్చువల్ ఇమేజ్, లెన్స్కు ఆఫ్టర్ రిఫ్రాక్షన్ తర్వాత ఏర్పడుతుంది రియల్ ఇమేజ్ అండి. ఇటువైపు ఏర్పడితే అన్ని రియల్, ఎందుకంటే అవి స్క్రీన్ మీద క్యాప్చర్ చేయగలుగుతాం. ఓకేనా, ఇది చూడండి. మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ కేసెస్ ద కాన్వెక్స్ లెన్స్ డస్ నాట్ గివ్ ఏ రియల్ ఇమేజ్. ఈ కింది సందర్భంలో ఆబ్జెక్ట్ని ఎక్కడ ఉంచినప్పుడు రియల్ ఇమేజ్ను ఇవ్వదు. మనకు తెలుసు రియల్ ఇమేజ్ అంటే బిట్వీన్ ఎఫ్ ఫోకస్ అండ్ ఆప్టిక్ సెంటర్, ఈ రెండింటి మధ్యలో పెట్టినప్పుడు మాత్రమే రియల్ ఇమేజ్ని ఇవ్వదు. మిగతా సందర్భంలో అన్నిట్లో అంటే ఎఫ్కు ఇటువైపు ఉన్నాయన్నీ కూడా రియల్ ఇమేజ్ని ఇస్తాయి. ఎఫ్కు మరియు పీకి మధ్యలో మాత్రం వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఓకేనా, కాబట్టి మనకి ఇక్కడ వెన్ ద ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ ఆప్టిక్ సెంటర్ ఈ మధ్యలో పెట్టినప్పుడు రియల్ ఇమేజ్ రాదు. కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 6th క్వశ్చన్ చూడండి. In which of the following cases of convex lens a virtual image is formed? ఏ సందర్భంలో కాన్వెక్స్ లెన్స్ వర్చువల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది? ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్
ఫోకస్ అండ్ ఆప్టిక్ సెంటర్ కదా. సో ఆప్షన్స్ కూడా ఇవే కాబట్టి మనకు ఆన్సర్ కూడా మళ్ళీ ఇదే అవుతుంది. ఓకేనా. క్వశ్చన్ని ఈ విధంగా అడగవచ్చు, ఈ విధంగా కూడా అడగవచ్చు. ఓకేనా. రైట్. ఇంకా ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి అనేది కూడా చూడండి. ఇక్కడ లెన్సెస్ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మైక్రోస్కోప్ డ్యూ టు ద ఫాలోయింగ్ రీజన్. కాన్వెక్స్ లెన్స్ని మైక్రోస్కోప్లో యూజ్ చేస్తారు ఎందుకు అని అడిగాడు. ఆ రీజన్ ఏంటిదని అడిగాడు. వాస్తవంగా మైక్రోస్కోప్లో మనం స్మాల్ ఆబ్జెక్ట్ని చూసినప్పుడు అవి ఎన్లార్జ్డ్ పెద్దగా కావాలి కదా. కాబట్టి ఆ ప్రాపర్టీ ఎక్కడ వాడుకుంటాము? ఆప్టిక్ సెంటర్కును ఫోకస్ మధ్యలో ఆబ్జెక్ట్ను ఉంచినప్పుడు మనము ఆ లెన్స్ ఆబ్జెక్ట్ సైడ్ ఇమేజ్ ఎన్లార్జ్డ్గా పెద్దగా అంటే ఇరెక్ట్ కనబడుతుంటాయి కదా. సో ఆ ప్రాపర్టీ యూజ్ చేసేసుకొని దీన్ని మైక్రోస్కోప్లో వాడడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇట్ గివ్స్ మ్యాగ్నిఫైడ్ వర్చువల్ ఇమేజ్ ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకొని మనం మైక్రోస్కోప్లో ఈ కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేస్తుంటాం. ఇంకా ఇక్కడ యూజ్ చేస్తున్నామంటే ఇది టెలిస్కోప్లో కూడా వాడతాం. టెలిస్కోప్లో ఏంటంటే టెలిస్కోప్లో చూసేటి వెరీ లార్జ్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్లను చూస్తాం కాబట్టి ఆ రేస్ ప్యారలల్గా వస్తాయి. ప్యారలల్గా వచ్చినప్పుడు ఫోకస్ దగ్గర దాని ఇమేజ్ ఏర్పడుతుంది. దాని తర్వాత మనం కాన్కేవ్ లెన్స్ మీద పెట్టినట్లయితే అవి రేస్ డైవర్జెంట్ అయ్యి మనకు ఆ ఇమేజ్ని అపేరు అక్కడ మనం క్యాచ్ చేసుకోవచ్చు. కాబట్టి మనకు ఆ ప్రాపర్టీని వాడుకొని ఇది ప్యారలల్ రేసు ఫోకస్ దగ్గర మీట్ అయితేనే ప్రిన్సిపల్ ఆధారంగా మనం దీన్ని టెలిస్కోప్లో వాడుకోవచ్చు. అదేవిధంగా బిహైండ్ సి అంటే సికి ఆవలో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇమేజ్ అనేది చిన్నగా ఏర్పడుతుంది కదా. కాబట్టి ఇది ఎక్కడ వాడతారంటే సింపుల్ కెమెరాలో వాడతారు. ఆబ్జెక్ట్ పెద్దగా ఉంటే సింపుల్ కెమెరాలో ఫిల్మ్ చిన్నగా ఉంటుంది కదా. మన కెమెరాలు ఉంటాయి కదా, ఆ కెమెరాలో ఫిల్మ్ చిన్నగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆబ్జెక్ట్ చిన్నగా కావాలి, మన ఇమేజ్ చిన్నగా కావాలి కాబట్టి ఆబ్జెక్ట్ని బిహైండ్ సీన్ అవతల ఉంచినప్పుడు ఇమేజ్ స్మాల్ సైజు ఏర్పడుతుంది. అక్కడ మనకు ఎక్కడ వాడతారు ఈ ప్రాపర్టీని? సింపుల్ కెమెరాలో వాడతారు. తర్వాత ఆబ్జెక్ట్ని బిట్వీన్ సి అండ్ ఎఫ్కు మధ్యలో ఉంచినప్పుడు ఇమేజ్ అనేది పెద్దగా కనబడుతుంది. చూడండి, ఇమేజ్ అనేది పెద్దగా ఎక్కడ బిహైండ్ సి దగ్గర ఎడితే పెద్దగా ఏర్పడుతుంది. ఈ ప్రాపర్టీ ఎక్కడ వాడుతారంటే మనం ప్రొజెక్టర్లో వాడుతుంటారు. సినిమా హాల్లో ప్రొజెక్టర్స్ ఉంటాయి కదా, అక్కడ ఫిల్మ్ చిన్నగా ఉంటుంది కానీ ఇమేజ్ మాత్రం పెద్దగా ఉంటుంది. సో మనం ఈ ప్రాపర్టీని మనము అక్కడ వాడుకుంటాం. తర్వాత మనకు ఇప్పుడు తెలుసు కదా, మనం మైక్రోస్కోప్లో బిట్వీన్ పీకి ఎఫ్కు మధ్యలో పెట్టినప్పుడు ఇమేజ్ అనేది ఎన్లార్జ్ కనబడుతుంది. కాబట్టి ఈ ప్రాపర్టీ ఎక్కడ వాడతారంటే మనము మైక్రోస్కోప్లో వాడతాం. కాబట్టి ఇట్ గివ్స్ మ్యాగ్నిఫైడ్ వర్చువల్ ఇమేజ్ ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ కాన్కేవ్ లెన్స్ ఫార్మ్ ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్. కాన్వెక్స్ లెన్స్ అనేది ఇమేజ్ని ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఏర్పరుస్తుంది. ఎప్పుడు? ఆబ్జెక్ట్ని ఎక్కడ ఉంచినప్పుడు ఆబ్జెక్ట్ని ఫోకస్ దగ్గర ఉంచినప్పుడు ఇమేజ్ అనేది ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఎట్ ఫోకస్. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇక్కడ మనము ఇంతకుముందు కాన్వెక్స్ లెన్స్ యొక్క ఇమేజ్ నేచర్ గురించి చర్చించినాం. ఇప్పుడు మనము కాన్కేవ్ లెన్స్ యొక్క ఇమేజ్ గురించి మనము చూద్దాం. ఈ కాన్కేవ్ లెన్స్కు బిఫోర్ ఎక్కడ ఆబ్జెక్ట్ని ఉంచినప్పటికీ ఇమేజ్ ఫోకస్కు మరియు ఆప్టిక్ సెంటర్ మధ్యలోనే ఏర్పడుతుంది. అంటే సేమ్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఇమేజ్ నేచర్ ఎలా ఉంటుందంటే ఆల్వేస్ ఇరెక్ట్ అంటే నిటారుగానే ఉంటుంది. తర్వాత వర్చువల్, ఇది స్క్రీన్ మీద క్యాప్ చేయలేము, ఓన్లీ లెన్స్లో మాత్రమే కనపడుతుంది. తర్వాత డిమినిష్డ్, ఆబ్జెక్ట్తో కంపేర్ చేసినప్పుడు స్మాల్ సైజ్ ఉంటుంది, ఆల్వేస్ స్మాలే ఉంటుంది. తర్వాత ఇది ఆబ్జెక్ట్ ఎటువైపు ఉంటుందో అటువైపే ఉంటుంది. ఓకేనా. కానీ మనం కాన్వెక్స్లో చూసినట్లయితే వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది, రియల్ ఇమేజ్ ఏర్పడుతుంది, స్మాల్ ఇమేజ్ ఏర్పడుతుంది, సేమ్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది, ఎన్లార్జ్డ్ ఇమేజ్ కూడా ఏర్పడుతుంది. సో మనకు ఇందులో అన్ని రకాల ఇమేజెస్ ఏర్పడతాయి. కానీ ఇందులో ఇరెక్ట్, వర్చువల్, డిమినిష్డ్ ఆల్వేస్ అవే ఉంటాయి. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ద లెన్స్ విచ్ ఆల్వేస్ గివ్ ఏ డిమినిష్డ్ అండ్ వర్చువల్ ఇమేజ్. ఈ రెండు రకాల లెన్సులు ఉంటాయి కదా, ఈ రెండు రకాల లెన్స్లో ఆల్వేస్ మనకు డిమినిష్డ్ అండ్ వర్చువల్ ఆల్వేస్ డిమినిష్డ్ అండ్ వర్చువల్ ఇమేజ్ ఇచ్చేది ఏంటిదండి? కాన్కేవ్ లెన్స్. కాబట్టి ఏంటిది? కాన్కేవ్ లెన్స్. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అలాంటి క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఏ కాన్కేవ్ లెన్స్ గివ్స్ అన్ ఇమేజ్ ఆఫ్ నేచర్.
అంటే మనం ఆబ్జెక్ట్ని లెన్స్కు బిఫోర్ ఆబ్జెక్ట్ని ఎక్కడ ఏ ప్లేస్లో ఉంచినప్పటికీ ఇమేజ్ నేచర్ ఎలా ఉంటుంది అని అడిగాడు. మనకి ఇక్కడ చూడండి రియల్ ఇన్వర్టెడ్, రియల్ ఇమేజ్ ఎట్టి పరిస్థితిలో ఏర్పడదు. ఇక్కడ కూడా రియల్ ఉంది, ఇక్కడ ఇన్వర్టెడ్ ఉంది, వర్చువల్ ఉంది కానీ ఇన్వర్టెడ్ ఉంది. ఇది కాదండి, వర్చువల్ ఇరెక్టెడ్. వర్చువల్ ఇరెక్టెడ్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఇన్ కేస్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్. సో ఇదే క్వశ్చన్ మళ్ళీ ఇలా అడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఇన్ కేస్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్లో ఎక్కింది ఏది ట్రూ అన్నాడు. ఇక్కడ చూడండి మనకు ఇరెక్ట్ అండ్ వర్చువల్, ఆ ఇమేజ్ ఎలా ఉంటుంది? ఇరెక్ట్ అండ్ వర్చువల్ ఇమేజ్ని ఏర్పరుస్తుంది. ఇరెక్ట్ అండ్ వర్చువల్ ఇమేజ్ని ఏర్పరుస్తుంది కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. మళ్ళీ నెక్స్ట్ లెసన్లో మనము కలుసుకుందాం. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మీరు మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పటి వరకు అయితే 7 పార్ట్స్ అయిపోయినాయి. ఈ 7 పార్ట్స్ యొక్క క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ది ఇమ్మీడియట్లీ మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను.